అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 21. మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములు. అపోస్తలుడు హెబ్రీ 6:19లో మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఆయన మన రక్షణకు లంగరు వలె ఉన్నాడని మాట్లాడుచున్నాడు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. పౌలు అతని తోటి ప్రయాణికులు రోమాకు వెళ్ళు మార్గములో ప్రచండమైన తుఫాను ఎదుర్కొనవలసి వచ్చింది. అపోస్తల కార్యములు 27, 28, 29 వచనములు. వారు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమోనని భయపడి ఓడ స్థిరముగా ఉండునట్లు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసిరి. మనం కూడా మన జీవితంలో ఎన్నో తుఫానులు, శోధనలు ఎదుర్కొనవలసి వచ్చును. అప్పుడప్పుడు లోపల బయట కూడా శత్రువు యొక్క దాడులు తీవ్రముగా ఉండును. అట్టి పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన లంగరు. ఆయన మనలను ఎన్నడూనూ విడువడు, ఎడబాయడు. విశ్వాసముతో మనం ప్రభువా నీవు నా లంగరు అని చెప్పవలెను. ఎన్నో కష్ట పరిస్థితులలో సైతం మన నిజమైన లంగరు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము పట్టుకొనవలెను. హెబ్రీ 6:14లో ప్రభువు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పుచున్నాడు. పౌలును మెలితే అను ద్వీపమునకు సువార్త ప్రకటించుటకు తీసుకొని వెళ్ళుటకు దేవుడు తుఫానును వాడుకొనెను. మెలితేలోని ప్రజలు సువార్తను విని ఉండలేదు. పౌలు యొక్క బోధ ద్వారా అక్కడ అనేక మంది తిరిగి జన్మించిరి. పౌలును అతనితో ఉన్న వారును రోమాకు వెళ్ళుచున్నప్పుడు వారికి కావలసిన వస్తువులను ఓడలో ఉంచిరి. ఈ విధంగా దేవుడు ఉన్నతమైన మరియు విస్తారమైన ఆశీర్వాదములను మనకు తెచ్చుటకు మన జీవితంలోని తుఫానులను దేవుడు వాడుకొనుచున్నాడు. అనేక మంది పాప క్షమాపణ పొంది పరలోకంలో ఏదో ఒక మూల స్థలం ఆక్రమించుకొందుమనే నిరీక్షణ కలిగి ఉండటంతోనే తృప్తి చెందుదురు. కానీ మనము సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలనున్నదియే దేవుని కోరిక. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనములు. మనం ఆత్మీయంగా పసిపిల్లలంగా ఉండకూడదు, కానీ సంపూర్ణుల మగుటకు సాగిపోవాలనను ఆశ కలిగి ఉండవలను. మన గత అనుభవములు అవి ఎంత అద్భుతమైనవైనను సరే వాటి యందు మనం గర్వించకూడదు. మనం ఆయన వాక్యమును పూర్తిగా నమ్మి ఆయన బలముతోనూ జ్ఞానముతోనూ ఆయన స్థాయి వరకు చేరుకొనవలెను. మన నిత్యమైన మరియు నమ్మకమైన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క విజ్ఞాపన పరిచర్య ద్వారా మనలను తన సంపూర్ణతలోనికి తీసుకొని రావాలని సంపూర్ణుడగు దేవుడు గొప్ప కోరిక కలిగి ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11-25 వచనములు. మనమందరము మన సొంత బలం ద్వారా మన శ్రమలను, శోధనలను జయించుటకు ప్రయత్నించదాము. తర్వాత మనమెంత బలహీనులమో దుర్బలులమో తెలుసుకుందాము. మన కష్టములు, శోధనలను జయించుటకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవలెను. ఆయన మన నిత్యమైన మార్పులేని ప్రధాన యాజకుడు. హెబ్రీ 7:24. అనగా మన బలహీనతలు, శోధనలు మరియు తప్పిదములు ఎరిగిన వాడే ఆయన నిరంతరము మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కానీ ఆయన పరిచర్యను విశ్వాసముతో మనం అంగీకరించని ఎడల ఆ పరిచర్య మనకు విలువలేనిదిగా ఉండును.
ఉదాహరణకు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై మరణించనని చెప్పినంత మాత్రమున మనము రక్షణ పొందలేము. ఆయన నా కొరకు కూడా శిలువపై మరణించి నా స్థానమును ఆయన తీసుకొని నా శిక్షను తీర్పును భరించెనని విశ్వాసముతో చెప్పినప్పుడు ఆయన బలి అర్పణ మన జీవితములలో ప్రభావము కలిగినదిగా ఉండును. అదే రీతిగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుటకు నిత్యము జీవించుచున్న నిత్యమైన మార్పు లేని ప్రధాన యాజకుడని మనం నమ్మవలెను. మనము విశ్వాసముతో ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములను మరియు ఆయన ప్రధాన యాజకత్వమును మన మరణ, భూస్థాపన, పునరుద్ధానములతో అన్వయించుకునే యెడల మనము సహాయము పొందెదము. అపవిత్రపరచబడిన మరుక్షణమే విశ్వాసముతో ఆయనకు మొరపెట్టి ఆయన విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.